ఒక మహిళను వీధిలో దొంగలు దాడి చేసి ఫోన్ తీసుకున్నారు. కానీ ఆమె భయపడకుండా ఇంకా డబ్బులు కావాలంటే తీసుకోమని చెప్పింది. దాంతో దొంగలు ఆశ్చర్యపోయినా ఆమె స్వయంగా తన పర్సు ఇచ్చేసింది. ఆ దొంగలు ఆనందంగా డబ్బు లెక్క పెడుతుంటే దగ్గరలో ఉన్న ఓ యువకుడు ఆ మహిళ ప్రవర్తన చాలా తేడాగా ఉందని గమనించాడు. ఆమె రోడ్డు దాటేటప్పుడు నిర్లక్ష్యంగా వాహనం కింద పడబోతుండగా యువకుడు వెంటనే కాపాడాడు. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు అని అడగగా ఆమె అదే నా కోరిక కావచ్చు అని చెప్పింది. ఆ సమయంలో ఆమె చెవిపోగులు కూడా తీసి ఇవ్వడంతో యువకుడు ఆశ్చర్యపోయాడు. ఆ చెవిపోగులు వజ్రాలతో ఉండటాన్ని గమనించిన మరొక దొంగ ఆమె చాలా ధనవంతురాలని అనుకున్నాడు. అందుకే ఇద్దరు ఆమె ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంటికి వెళ్ళగానే ఆమె బాత్రూంకి వెళ్ళిపోయింది. ఇంతలో యువకుడు ఆమె ఫోన్ తీసుకొని భర్తకు కాల్ చేశాడు. అక్కడే అసలు కారణం తెలిసింది. ఆమె భర్త మోసం చేసి మరో మహిళతో కొత్త జీవితం మొదలుపెట్టాడు. ఆ ద్రోహం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పుడే ఆమె కుమారుడు ఇంటికి వచ్చాడు. దొంగలు ఏం చెప్పాలో తెలియక ఆమె స్నేహితులమని చెప్పారు. కానీ బాబు, అమ్మ మళ్ళీ మాటలు తాగిందా అని అడగడంతో పరిస్థితి బయటపడింది. యువకుడు పరిగెత్తి బాత్రూం తలుపు తెరిచాడు. నిజంగానే ఆమె నిద్ర మాత్రలు తాగుబోతూ ఉంది. అతను ఆపి తన జీవితాన్ని చెప్పాడు. తండ్రి వదిలి వెళ్ళిపోవడంతో వారి తల్లి బాధలో ఆత్మహత్య చేసుకుంది. దాంతో తాను చిన్న వయసులోనే దొంగతనాలు చేస్తూ బ్రతకాల్సి వచ్చింది. తల్లిని కోల్పోవడం పిల్లల హృదయానికి ఎంతటి గాయం చేస్తుందో ఆమెకు గుర్తు చేశాడు. ఆమె మనసు మార్చుకుంది. తన కుమారుడి కోసం బ్రతకాలని నిర్ణయించుకుంది. 1 సంవత్సరం తర్వాత ఆమె కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ప్రతిరోజు చిరునవ్వుతో తన బిడ్డతో సంతోషంగా గడిపింది. ఆమెను కాపాడిన యువకుడితో కొత్త కుటుంబాన్ని నిర్మించింది. మిగతా దొంగ ఎక్కడికి పోయాడో మాత్రం ఎవ్వరికీ తెలియదు.